రోడ్డుకి నన్ను ఎక్కడ నడిపించచ్చు? చెప్పొచ్చుగా దేవుడా కేటే నువ్వు నోట్లో దాచేస్తావు చెప్పొచ్చు కదా అదే అడుగుతున్నా. ఇప్పుడు మీరు చూస్తున్నది మీరు చూస్తున్న ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా మక్కు మండలం బారుగిండిపుట్టు పంచాయతీ బొడ్డు సామంతవలస గ్రామము. మీరు చూశారు కదా, ఇదంతా కూడా మక్కు మండల కేంద్రానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొడ్డు సామంతవలస గ్రామ పరిస్థితి దుస్థితి. గిరిజన మహిళలందరూ కూడా ఇలాగే నడుచుకుంటూ వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి. ఇక్కడ తరతరాల నుంచి గ్రామంలో మనం నివసిస్తున్నా సరే స్థానికంగా ఉన్నటువంటి తేలు శ్రీరామూర్తి నాయుడు సర్పంచ్, ఆయన ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి దీనికి ఎస్టిమేషన్ వేసాను, కొలిశాను, మీకు అవుతుంది అని చెప్పాడు తప్ప ఇంతవరకు కూడా అభివృద్ధి అనేది శూన్యము. ఇక్కడ నుంచి సుమారు మెయిన్ రోడ్ నుంచి ఈ గ్రామం నుంచి సుమారు మా గిరిజన గ్రామమైన పెద్ద వలస గ్రామానికి 3 కిలోమీటర్ల దూరము. ఆ 3 కిలోమీటర్ల దూరానికి ఇదే రహదారి, ఈ విధంగానే వెళ్ళాలి. మీరు చూశారు కదా నీరు ఎలా తీసుకొస్తున్నారు, ఒకసారి చూడండి బురద. కానీ పంచాయతీ సర్పంచ్కి చాలా నిధులు వస్తాయి, అయినా సరే మా గిరిజన అభివృద్ధికి ఏమాత్రం కనికరించలేదు, ఖర్చు పెట్టలేదు. ఇంత డబ్బులు ఏం చేస్తున్నట్టు ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పటికీ చాలా ప్రభుత్వాలు మారినా ఇలాగే మా బతుకులు ఇలాగే ఉండిపోతున్నాయి. మీరు ఒకసారి చూడండి, బురద చూడండి. ఇక్కడ ఉన్నటువంటి కనీసం ఈ ఊరిలో ఒకసారి చూడండి, ఈ ఊరిలో కనీసం మౌలిక సదుపాయాలు ఏమి లేవు కదా, కనీసం రోడ్డు ఇలాగే ఉంది. ఆ స్కూల్ కూడా మీకు చూపిస్తాను, ఆ స్కూల్ పడిపోయే దిశలో ఉంది. పిల్లలు చదువుతున్నా సరే పట్టించుకోవట్లేదు. ఒకసారి మీరు బురద చూశారు కదా. ఏమమ్మా మీకు ఇది వరకు సర్పంచ్, మీరు ఎవరమ్మా సర్పంచ్? ఇప్పుడు మీకు సర్పంచ్ ఎవరమ్మా? మీకు మెల్లికి రాంబాబు. అంతకుముందు ఈ సర్పంచులు ఉన్నంత వరకు ఎప్పుడైనా దీనికి వచ్చారా, కొలిసారా? పోనీ ఇంత పొడవు ఇంత వెడల్పు రోడ్డు చేస్తున్నాం అనుకో అన్నారు ఎప్పుడైనా సరే మీకు? అన్నారు అయిపోద్ది పెద్దోళ్ళు ఒకసారి మీరు చూడండి, ఆ పెద్దల మాటలు వినండి. సర్పంచ్ ఎలక్షన్లో మాత్రం మేము వేస్తాం మీకు ఎందుకని అంతా ఓటు గుర్తించుకున్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్లో మాత్రం మా పార్టీ వస్తే గెలుస్తారు అని ఓటు గుర్తించుకున్నారు. కానీ మా గిరిజనులు ఓట్లు వేయడానికి తప్ప అభివృద్ధికి పనికిరారు అని నిరూపించారు స్థానికంగా ఉన్న సర్పంచులు. చూడండి ఒకసారి, వచ్చారు 2-3 సార్లు ఎస్టిమేషన్ వేశారు. బొడ్డు సామంత వలసకి పెద్ద వలసకి 3 కిలోమీటర్ల దూరము, అయినా సరే ఈ రోడ్డు వేయడానికి లేదు. ఇప్పటికీ కూడా ఈ విషయాన్ని గౌరవనీయులు మన గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంజయ్ రాణి గారు దృష్టిలో పెట్టి దీనికి ఎలాగైనా సరే ఎస్టిమేషన్ వేసి రోడ్డు అయ్యేలా చూస్తామని ఆప్సాస్ అండ్ ఐటీడీఎస్ ఎన్జిఓ తరఫున మేము ఈరోజు వచ్చి మాట్లాడడం జరిగినది. మీరు ఒకసారి గమనించండి అలాగా.